వెల్కమ్ టు ప్రాప్స్వాలా రియాలిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనం చూస్తున్నది ఈఎస్ఆర్ ప్రీమియం కౌంటీ అండి. ఇది మనకు మహేశ్వరంలో ఉంది. ఇది కరెక్ట్గా మనకు వచ్చేసి ఈఎంసీ క్లస్టర్, ఏదైతే మనకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా ఎదురుంటుందండి. నేను కెమెరా జూమ్ చేస్తాను, చూడొచ్చు. ఇది సెజ్కి కరెక్ట్గా మనకి వెంచర్కి ఒక 200 మీటర్స్ ఉంటుందండి. ఎదురుగానే మనకు 100 ఫీట్ రోడ్ అయితే ఉంది. పూర్తిగా డెవలప్మెంట్స్ చేసిన వెంచర్ అండి ఇది. దీంట్లో మనకు టోటల్గా 16.05 ఏకర్స్. మనకు ప్లాట్ సైజెస్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ నుండి మొదలు పెట్టుకుంటే మనకి 196 స్క్వేర్ యార్డ్స్ వరకు ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అన్నీ వచ్చేసి మనకి స్ట్రీట్ లైట్స్ అన్నేసి ఇచ్చేసారు. సీసీ రోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా సీసీ రోడ్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన రోడ్. దీంట్లో మనం చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారండి. దీనికి డ్రైనేజ్ పిట్స్, చుట్టూ వాక్ చేయడానికి వాక్ వే కూడా ఇచ్చారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా కంప్లీట్గా జరిగిపోయింది. దీనికి ఫైనల్ హెచ్ఎండిఏ అప్రూవల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం నించున్న రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్. ఈ 40 ఫీట్ రోడ్ కి ప్రతి ప్లాట్ కు వెళ్ళడానికి కూడా మనకు 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. ఇదంతా కూడా 33 ఫీట్ రోడ్స్. నీట్ గా వెంచర్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ కోసం ప్రతి చోట కూడా జంక్షన్ బాక్సెస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, ప్రతి ప్లాట్ కూడా క్లియర్ గా నంబరింగ్ జరిగిపోయింది. దీంట్లో లిమిటెడ్ మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, వెస్ట్ ప్లేటింగ్ ప్లాట్స్ ఇచ్చారు. నా ఎదురుగా మీరు చూస్తే కనుక రోడ్కి ఒక వాల్ పార్టీషన్. ఈ వాల్ పార్టీషన్ ఏంటంటే ఎదురుగా ఉన్న మన వెంచర్కి ఆనుకొని ఇంకొక హెచ్ఎండిఏ వెంచర్ ఉంది. మన రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్ ఉంది. ఆ 60 ఫీట్ రోడ్కి కనెక్టింగ్ 40 ఫీట్ రోడ్ అండి. ఇది మనం ఫ్యూచర్లో రెసిడెన్స్ ఎప్పుడైతే ఆక్యుపై చేస్తామో అప్పుడు ఆ రోడ్ని మనం తీసేయాలి. వెంచర్ అంతా కూడా నీట్గా, వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇలా నీట్గా కట్ చేయడానికి కరెక్ట్ టైం కాదు. అంతా కూడా గడ్డి మొలక అంతా తీసింది, గడ్డి అంతా మొలిసింది. అదంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. మీరు దూరంగా చూసుకుంటే కనుక మనకి వాటర్ ట్యాంక్ కూడా కట్టేసింది. దీంట్లో మనకు 2 పార్కులు వచ్చాయి. మన వెంచర్ దగ్గర నుండి చూసుకుంటే మనకి దగ్గరే ఉన్న మహేశ్వరంలో ఉన్న అవుట్స్కట్స్ లో ఉన్న ఇల్లులు కూడా కనబడతాయి. ఎదురుగానే మనకు ఈఎంసీ క్లస్టర్ లో ఉన్న ఫ్యాక్టరీస్ కూడా కనబడతాయి. మన ఎదురుగానే వెంచర్ కి 100 ఫీట్ రోడ్. ఈ చుట్టుపక్కలంతా కూడా 100 ఫీట్ రోడ్సే ఉన్నాయి. మన వెంచర్ దగ్గర నుండి ఒక 200 మీటర్స్ వెళ్తే కనుక అక్కడ నుండి మనకు డైరెక్ట్ ఈఎంసీ క్లస్టర్కి వెళ్ళడానికి ఒక 100 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఫ్యూచర్లో ఇదంతా కూడా జంక్షన్ అవుతుంది. మనకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం వెంచర్కి ఎదురుగా 100 ఫీట్ రోడ్ ఉందండి. దీని ప్రపోజల్ టు RRR రేడియల్ రోడ్ కూడా అంటున్నారు. సో మనకి ఇక్కడ కంపెనీ వారు పూర్తిగా డెవలప్మెంట్ చేసి, స్ట్రీట్ లైట్స్ ఇచ్చేసి, డ్రైనేజ్ కూడా డెవలప్మెంట్ చేసి, 2 పార్కులు డెవలప్మెంట్ చేశారు. సెక్యూర్డ్ గార్డ్ ఎంట్రీ ఉంది. ఎదురుగా వచ్చినాయన్నీ కూడా కమర్షియల్ ప్లాట్స్. మనకు వెంచర్ మధ్యలో నుండి 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. ఒక 9 ప్లాట్లు మాత్రం మనకు కమర్షియల్ ప్లాట్స్ రోడ్ అటువైపున వచ్చినాయి. మనకు టోటల్గా 196 ప్లాట్స్ అయితే వచ్చాయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. టోటల్గా 16.05 ఏకర్స్. దీంట్లో మనకి 196 ప్లాట్స్, ఒక్కొక్కటి కూడా 165 స్క్వేర్ యార్డ్స్ నుండి 200 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అయితే ఇచ్చారు. పూర్తిగా డెవలప్మెంట్ అయిపోయి సెక్యూర్డ్ గేట్ ఎంట్రీ ఇచ్చేసి, వాచ్మెన్ ఇచ్చేసి, పార్కులతో పాటు రెడీ టు మూవ్ ప్లాట్స్ ఇవన్నీ కూడా మనకు హ్యాపెనింగ్ ప్లేస్. అంటే ఈ 4th సిటీ ఏదైతే ఉందో దాంట్లో మహేశ్వరం కూడా వస్తుంది. మహేశ్వరము, కడతాలు, కందుకూరు, ఈ ఆమన్గల్ ఇవన్నీ కూడా మనకు 4th సిటీలో వస్తున్నాయి. ఈ ఆచారం వరకు కూడా మనకి ఇక్కడ నుండి కనెక్టింగ్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ మీరు బ్రైట్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా మంచి వెంచరు, డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇండివిజువల్ ప్లాట్ నెంబర్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా ఇండివిజువల్ ప్లాట్ నెంబర్స్ కూడా ఈజీగా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా కూడా జరిగి ఉంది. ఇక్కడ చూడండి, ఒక ప్లాట్ని కూడా మీకు చూపెడుతుంది. ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపు పొద్దున మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇదంతా కూడా చాలా ప్రీమియర్ ప్లేస్ అండి. దీంట్లో ఇలాంటి ప్రాజెక్టు చాలా రేర్గా దొరుకుతాయి. ఇలాంటి అవకాశాన్ని అయితే మీరు మిస్ చేసుకోవద్దండి. స్క్రీన్ పైన ఉన్న నంబర్కి అయితే కాల్ చేయండి. డీటెయిల్స్ అన్నీ మీకు నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు ప్రాప్స్వాలా రియాలిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్.
Please regularly watch for real estate updates.